హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం దేవర. ఈ మూవీపై భారీ స్థాయిలో అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ను ఈరోజు రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా సెకండ్ ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్కి ఒక కామన్ పాయింట్ అయితే ఉందన్నమాట. ఆ పాయింట్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ ట్రైలర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఈ సెకండ్ ట్రైలర్ మొత్తం కూడా సముద్రం లోపల, సముద్రం బయట, సముద్రం పైన అంత ఫైట్ సీన్స్ అనమాట. భారీ స్థాయిలో మాస్ యాక్షన్తో ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ అయితే చేయబోతుంది అనమాట. అలాగే ఎమోషన్స్తో కూడుకున్న సీన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్లు కూడా చూపించారనమాట. సెకండ్ ట్రైలర్ కూడా ఎమోషన్తో కూడుకున్న అంశాలు అయితే ఉందన్నమాట. చాలా బలంగా ఉండబోతుంది. అంటే ఎన్టీఆర్ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఎమోషన్స్ కూడా ఆడియన్స్ని అయితే ఆకట్టుకోబోతుందని చెప్పేసి క్లియర్గా మనకైతే అర్థమైపోతుంది అనమాట. ప్రకాష్ రాజ్ యొక్క డైలాగ్స్, శ్రీకాంత్ యొక్క డైలాగ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది అనమాట. ప్రకాష్ రాజ్ యొక్క డైలాగ్ వచ్చేసి, భయం పోవాలంటే దేవుడు కథ వినాలి, భయం అంటే ఏమిటో తెలియాలంటే దేవర కథ వినాలి. శ్రీకాంత్ యొక్క డైలాగ్ కూడా బాగానే మెప్పిస్తుంది అనమాట. ఇక కామన్ పాయింట్ విషయానికి వస్తే, ఫస్ట్ ట్రైలర్లో అజయ్ యొక్క డైలాగ్ విషయానికి వస్తే, కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనిపిస్తుందని చెప్పేసి భయపడుతూ చెప్తాడనమాట. అప్పుడు రెండు చేతులతో కత్తి పట్టుకొని ఒక బ్లాక్ దుప్పటి కప్పుకున్న ఒక వ్యక్తిని అయితే చూపిస్తారనమాట. సెకండ్ ట్రైలర్లో కూడా భయం అంటే ఏమిటో తెలియాలంటే దేవర కథ వినాలి అన్నప్పుడు అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తారన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ ఈ చిత్రంలో 3 పాత్రల్లో కనిపిస్తున్నాడా అన్న డౌట్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే భయాన్ని కల్పించే విధంగా డైలాగ్స్ వచ్చినప్పుడు ట్రైలర్ 1, ట్రైలర్ 2లో కూడా అదే వ్యక్తిని చూపించారనమాట. దానివల్ల ఎన్టీఆర్ మరో పాత్ర కూడా ఉందా, మరో పాత్రలో కూడా నటిస్తున్నాడా అన్న డౌట్ అయితే వస్తుందన్నమాట. అంటే 3 పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడా అన్న డౌట్ అయితే వస్తుందన్నమాట. మీరు 2 ట్రైలర్ని గమనించండి ఫ్రెండ్స్. ఆ భయంకరమైన డైలాగ్స్, అంటే భయం కల్పించే విధంగా డైలాగ్స్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని అయితే చూపిస్తారనమాట. 2 చేతులతో కత్తి పట్టుకొని ఇలా ఉన్న సీన్, బ్లాక్ అంటే వెనక వైపు నుంచి చూపిస్తారు. ఒక బ్లాక్ దుప్పటి కప్పు ఉన్న వ్యక్తిని అయితే చూపిస్తారు. దీన్ని బట్టి 3వ పాత్ర కూడా ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ట్రైలర్ అయితే బాగుందనమాట. బీజిఎం గురించి స్పెషల్గా చెప్పనవసరం, తేలిపోయింది అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ 2 పాత్రలు నటిస్తున్నారా, 3వ పాత్ర కూడా ఉందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.